కానీ ఆయన ఈ మహిషిని సంహరించడం కోసమని హరిహరులకు పుత్రులు కలగాలి. ఇది మహిషి దృష్టిలో ఏమిటి కోరిక అంటే, హరి ఒక పురుషుడు, హరుడు ఒక పురుషుడు, వాళ్ళిద్దరు మగవాళ్ళు. కాబట్టి హరిహరులకి సంతానం ఎందుకు కలుగుతుంది? అసంభవమైనటువంటి విషయం. కాబట్టి పిల్లలు పుట్టరు. ఒకవేళ పుట్టాడనుకో, హరిహరులకు పుత్రుడై జన్మించినటువంటి వాడు ఎంతటి తేజోవంతుడై ఉండాలి. ఆయన ఒక సామాన్యమైనటువంటి రాజు దగ్గర 12 సంవత్సరములు ఎందుకు శుశ్రూష చేస్తాడు, ఎందుకు సేవ చేస్తాడు? అలా 12 సంవత్సరములు సేవ చేస్తే తను గుర్తించగలుగుతుంది. 12 సంవత్సరముల తర్వాత ఆయన ఈవిడ్ని నిర్జించాలి, అది ఆవిడ కోరిక. ఈలోగా నేను మట్టు పెట్టలేనా అని ప్రణాళిక వేసుకుంది. మీరు ఎక్కడ చూడండి, ఏ పురాణంలో చూడండి, ఏ కావ్యంలో చూడండి, ఎక్కడ చూసినా రాక్షసుల ప్రణాళికలన్నీ ఇలాగే ఉంటాయి. కంసుడంతే, ఆ పుడితే అష్టమ గర్భానికి కృష్ణుడు పుట్టేస్తే తనని సంహరించేస్తాడేమో అని, ఎక్కడ పుడతాడో అని కత్తులట్టు కూర్చు